ఇవాళ రామ్ లక్ష్మణ్ లాగా అన్న మధ్యలో కూర్చున్నావు మాత్రం మంచి ఒక బరువు బాధ్యత మీ వంశం మీద వేసిర్రు. ఈ విషయంలో బాబు హనుమంత్ రెడ్డి గారు ఆలోచించాలని కోరుకుంటూ చాలా సంతోషం. ఇక మన మధ్య దీంతో పాటు మన జబర్దస్త్ జీవన్ వచ్చిండు. జీవనన్న ఒక్కసారి వేదిక మీద రావే. మనం చూసినాం కదా జబర్దస్త్ జీవన్ అన్న. అన్న నమస్తేనే. నమస్తే. అమ్మ ఇటొచ్చినవే? నువ్వేటొచ్చినావు? నేను ఇక్కడ టీటీఏ మీటింగ్ వస్తే వచ్చింది. నేను ఇటు వచ్చినా. అటు వచ్చినావు? మరి ఇటు ఎందుకు వచ్చినావు? టీటీఏ? టీటీ అంటే అమెరికా తెలంగాణ తెలుగు సంఘమే. ఏం చేస్తారు వాళ్ళు? సేవా మార్గంలో సేవలు చేస్తారే. సేవ? సేవ చేస్తారా? ఎవరు నవీన్ అన్నా? నవీన్ అన్నా? నవీన్ అన్న. నాకు సేవ చేపియవా ప్లీజ్? నాకు ఒక సంస్థ ఉంది. నీకేం సంఘం ఉంది? నాది డీసీఏ. టీటీఏ డీసీఏ. డీసీ అంటే? డీసీ అంటే ఇప్పుడు టీటీఏ పెట్టి వీళ్ళు ఎవరికి ఈరోజు ఏం సేవ చేశారు? ఫిజికల్ ఛాలెంజర్స్. అవును. మేము డ్రింకింగ్ ఛాలెంజర్స్. అంటే డ్రింకింగ్ ఛాలెంజ్ చేస్తారా? మా సంస్థ ఏర్పాటు చేసుకుని మా సంస్థ కూడా నీ సేవా కార్యక్రమాలు చేయాలన్నా. అంటే దానికి ఏమైనా సంఘం పెట్టుకున్నావా? నాకు ఎవరిని చూస్తే భయం కావట్లేదు. సుధీరన్న చూసినా భయం కావట్లేదు, నవీనన్న చూసినా భయం కావట్లేదు, వజ్రేశ్వరన్న చూసినా భయం కావట్లేదు. అని నాకు గోవిందన్ చూస్తే భయం అవుతుంది. గోవిందన్ చూస్తే నేను అందుకే అటు చూడట్లేదు. అంతేనా? అంటే కొంచెం మాకు అనుబంధం వేరే ఉంటుంది. పొద్దుపోతే ఎప్పుడైనా దొరికినవేంది అన్నకు? నేను దొరకలే, నన్ను దొరకబడతాడు. అంతేనా? అదే. హలో చెప్పే. నేను కూడా వచ్చి ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవాలనుకున్నా. పంచుకో. నాకు చెప్పడం కుదరట్లేదు. అంతే. ఓకే అన్నా, థ్యాంక్ యూ. సౌండ్ తమ్ముడు ఒక్కసారి. అయ్యా నాకే పెడుతున్నావు సౌండ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అంటే హలో ఒంటినా మొత్తం పెట్టు, లేదంటే తగ్గి చెక్. సో థ్యాంక్ యూ సార్. అంటే అంటే పెగ్గు దగ్గర పెట్టి అలవాటు అయింది. మైక్ కూడా దగ్గర పెట్టుకుంటున్నా. నాకేందుకని ఇట్లా? ఓకేనా? ఇప్పుడు సూర్యన్న బుల్లెట్ లెక్క మాట్లాడిండు. ఆయన ఏం కాలే. దూరం పడాలా మేము? రైట్. ఓకే. అక్కడ తగ్గేనా? ఇక్కడే కదా, అక్కడ ఉంటుంది అది. అమ్మయ్య చూడగాల్సిందే. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ అన్న. ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. నా పేరు జబర్దస్త్ జీవన్ అండ్ జిగేల్ జీవన్ అంటారు అందులో. అంటే మాకు ఒక్కొక్క బిరుదు పెడతారు కదా. నేను టీమ్ లీడర్గా చేశా, 10 సంవత్సరాలు జబర్దస్త్లో చేశా. సో నన్ను ఈరోజు నవీన్ అన్నను, సుధీర్ అన్నను, వజ్రేష్ అన్న వీళ్ళందరినీ పరిచయం చేయడం కోసం నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడన్న. యాక్చువల్ వేరే షూటింగ్కి వెళ్ళేది ఉండే, ఒకసారి వాళ్ళని పరిచయం చేస్తారా అని చెప్పేసి. అంటే నిజంగా చాలా హ్యాపీ. ఆ షూటింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ పరిచయం దొరకడం హ్యాపీ. రావడంతో ఒక మంచి కార్యక్రమం చూశాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఫిజికల్ ఛాలెంజర్స్ ఎంత ఇబ్బంది పడతారో చూచున్నాం. సో అలాంటి వాళ్లకు మీరు చైతన్యం చాలా హ్యాపీ. అందుకే నా ఫస్ట్ రాగానే మీరు పల్లె గురించి ఒక మాట చెప్పారు. అమెరికా పోతే మన దేశం మనకు పల్లెలాగానే కనిపిస్తుంది. అవును. మా పల్లె అందాలు రే పల్లె చందాలు, కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలు, మంచికి మారు పేరు మచ్చలేని పల్లెటూరు, అమ్మ నీకు వందనాలమ్మ నా పల్లె తల్లి, వేల వేల వందనాలమ్మ నన్ను కన్నా తల్లి, వేల వేల వందనాలమ్మ. గలగల పారేటి వాగు వంకలతోటి, కిల్ల కిల్ల పలికేటి రామచిలకల తోటి, పచ్చని పైరులు పాడి పంటలతో మురిసిపోయేటి మురిపాల కొమ్మరా, వెలిగేటి వెన్నెలమ్మరా నా పల్లె తల్లి, జానపద కూనలమ్మరా నన్ను గన్నా తల్లి, జానపద కూనలమ్మరా. అలా ఉన్న ఊరు కన్న తల్లి. ఇలాంటి కన్న తల్లి ఈ పల్లె కోసం
అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ సేవా కార్యక్రమాలు చేయడం నిజంగా చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ అండదండ ఎప్పుడు ఇలాగే ఉండాలి. మా సంస్థ కూడా మీరు కొంచెం సహాయం చేయాలి. ఏం కావాలంటే గవర్నమెంట్ నుండి కోరుతున్నావా, టీటీ అని కోరుతున్నావా? అంటే మాకు అన్న గోవింద నింటుండు, ఏంటది? గోవింద నింటుండు భయం అవుతుంది చెప్తాను. అయితే మాకు ఎక్కడన్నా పక్కన కూర్చొని మాకు ఇబ్బంది అవుతుంది అప్పుడప్పుడు రాత్రి టైంలో. సెట్లు ఉన్నాయి కదా బాగా. మా టైం అంతా రాత్రి స్టార్ట్ అవుతుంది. అంతేనా? మార్నింగ్ టైంలో మేము అసలు అంతేనా? పిల్లి అంతే. 6 దాటితే మమ్మల్ని ఆపేయటం లేదు. పవర్ఫుల్ అంటవా? మళ్ళా ఎవరు ఆపేది లేదు. అప్పుడు నువ్వు నాకు ఫస్ట్ మాట్లాడినప్పుడు సార్ అని ఉంటాం. 6 తర్వాత మాట్లాడినాతో ఎవరైనా మాట చేంజ్ అయిపోద్ది అంట. మరి అట్లుంటుంది మన కథ. సరే, ఏదైనప్పటికీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకో చెల్లెలు కేబిఎన్ ఛానల్ యాంకరు, అమెరికాలో పోయినసారి బతుకమ్మకు మా నవీన్ అన్న షార్లెట్ పిలిపించింది చెల్లెలు, సింగర్ యాంకర్ సుజాశ్రీ. ఒక్కసారి వేదిక మీదకి రావాలి. మొన్న బతుకమ్మ ప్రోగ్రామ్ పోయిన సంవత్సరం అన్న మమ్మల్ని ఎక్కడ పిలిపించనుండే, ఈసారి కూడా తను, ఎందుకంటే అన్నది ఇప్పుడు కేబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఉన్నది, వచ్చి ముందే కూర్చున్నది. ఒక్కసారి చెల్లె కూడా పాట. అందరికీ నమస్కారం. ముందుగా మన టీటీఏ ప్రెసిడెంట్ అయినటువంటి నవీన్ రెడ్డి అన్నకు కూడా కంగ్రాచులేషన్స్ అన్న. నేను ఫస్ట్ టైం అన్నను 1.5 year బ్యాక్ చూసిన. అసలు చాలా అంటే ఫస్ట్ టైం వెళ్ళిన నేను అమెరికాకు, చాలా భయపడ్డా. కానీ అన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండు, మమ్మల్ని భోజనం పెట్టిండు, చాలా ప్రేమగా చూసుకున్నాడు. కళాకారులందరినీ కూడా అన్న చాలా ఆప్యాయంగా ఆదరిస్తాడు. మన వాళ్ళు ఇండియా నుంచి ఎవరు వెళ్ళినా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా అన్నకు తోచినంత సహాయం ఖచ్చితంగా చేస్తాడు, చేపిస్తాడు. అన్న మీ బ్లెస్సింగ్స్ మా కళాకారుల మీద, మన పల్లె మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి అన్నకు ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఒక చిన్న పాట. ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డపట్టు శంకరుడా, జోలు పట్టుకుని తిరిగేటోడా, జగాలను గాసి జంగముడా, కంఠానగరలాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండేటోడా, నాగాభరణుడా, నంది వాహనుడా, కేదారినాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, బోళా శంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజా రాజేశ్వర. ఆ శివయ్య ఆశీస్సులు అన్నపై ఉండాలని కోరుకుంటున్నా. కొంచెం భయంగా కూడా ఉంది. సో నెక్స్ట్ టైం ఇంకా బాగా పాడుతున్నా బతుకమ్మకు వచ్చినప్పుడు. భయపడకు, నేను పక్కన నిన్న చూసే భయం అవుతుంది. మళ్ళీ నువ్వు తాగి నువ్వు కొడితే ఏం చేద్దాం? నేను జస్ట్ వాటర్ తాగిన, నాకు బాటిల్ ఇచ్చిన రాగానే. ఏం కలుపుకున్నావు? అది అడగొద్దు. మా బ్రాండ్ టీటీఏ బ్రాండ్. ఏంటి మా టీటీ అంటే ఏం బ్రాండ్? నువ్వు తాగుబోతున్నా ఉండి అట్లా అనొద్దు. హలో, టీటీఏ సేవా సంస్థల బ్రాండ్. అదే నేను అనేది. అదే నువ్వేమో వేరే పేరు చెప్పినావు ఇందాక. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తరుక్కున్నట్టు ఇవేంది. నేనన్నది కూడా అదే. టీటీఏ బ్రాండ్ అంటే అదొక సేవా బ్రాండ్. నా బ్రాండ్ డీసీఏ బ్రాండ్. డీసీ అంటే ఏంటన్నా? నేను ఇంతకుముందే చెప్పిన, మర్చిపోయినా. డ్రింకింగ్ ఛాలెంజర్స్ అసోసియేషన్. అమ్మో వద్దులే, అసోసియేషన్ మా వాళ్ళు పెడితే కష్టం, మేమందరం ఆగమవుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.